కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాటలు మతి తప్పి మాట్లాడుతున్నట్టుగా, ఓ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నట్టుగా చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ పిచ్చి ముదిరి పీక్ స్టేజ్కి పోయిన వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా ఆయన మాట్లాడుతున్న తీరును ముందుగా మేము తప్పుపడుతూ, మా సీఎం గారి పైన వారు మాట్లాడిన మాటలను తప్పుపడుతూ, అసలు ఆయన పార్టీలో సిట్టింగ్ ఎంపీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరూ కూడా వారితో కలవడానికి ఇష్టపడక పార్టీలు మారుతూ ఏకంగా ఇతర పార్టీలు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో ముగ్ధులై ఈ పార్టీ తరఫున పోటీ చేయడం ముందుకు వస్తున్న తరుణంలో వారు ఫ్రస్ట్రేషన్లోనే ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా మీ సందర్భంగా ప్రజానికానికి తెలియజేసుకున్నాం. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో విచారణలో నిజాలు బయటపడుతున్న సందర్భంలో మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి కేటీఆర్ గారు సిరిసిల్లలో కూడా పరికరాలను అమర్చిందనేటువంటి వాస్తవాలు వస్తున్న క్రమంలో మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ నోటీస్ ఇవ్వడం, కొండా సురేఖ గారు మంత్రివర్యులు మాట్లాడుతూ ఒక నోటీస్ ఇవ్వడం, అంటే ఆయన ఫ్రస్ట్రేషన్లో ఏ మేరకు లోతులో పేరుకుపోయింది అనేది ఒక విషయాన్ని చెప్పడానికి కోసం ఈ సందర్భంగా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆయనే షరతులు సవాళ్ళు విసురుతున్నాడు. గతంలో డ్రగ్స్ విషయంలో మా నాయకుడు అప్పుడు పీసీ అధ్యక్షులు ఉన్న రేవంత్ రెడ్డి గారు సవాళ్ళు విసిరిండు. గన్ పార్ట్ దగ్గరకు వచ్చి పరీక్షలకు సిద్ధంగా ఉన్నాడు. ఆ రోజు ఆ గన్ పార్ట్ దగ్గర రాకుండా తప్పించుకో తిరిగింది మీరు కాదా కేటీఆర్ అని మేము అడుగుతున్నాం. డ్రగ్స్ విషయంలో అంటే ఛాలెంజ్ విసిరడానికి కూడా ఒక దమ్ము ఉండాలి, వైట్ ఛాలెంజ్ కూడా ఒక దమ్ము ఉండాలి. ఈరోజు ఈయన మాట్లాడితే షరతులు సవాల్ అంటున్నాడు. నార్కో అనాలిసిస్ టెస్టుకు మీరు సిద్ధంగా ఉండాలని అడుగుతున్నా. అప్పుడే మీ షరతులకు లేకపోతే మీరు మాట్లాడిన దానికి ప్రజలు విశ్వసిస్తారు. ఈరోజు వైపు మేమంటున్న మాట కాదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిన తదుపరి గత 9.5 సంవత్సరాల నియంతృత్వ పరిపాలనలో భూ కబ్జాలు, లిక్కర్ కేసులో మీ సోదరి ఢిల్లీ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయ్యి సిబిఐ ఈడీ దారులు ఇప్పుడు సిబిఐ కూడా అరెస్ట్ చూపించి జైల్లో ఉన్నటువంటి సందర్భం. ఓవైపు భూ కబ్జాలు, ఓవైపు టెలిఫోన్ ట్యాపింగ్లో భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి మాటలు, సినీ తారలు ఇటీవల వింటున్నాం. ఈ మాట మేము అనకూడదు కానీ జడ్జీలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కూడా చేసినట్టుగా మా ఫోన్లు ట్యాపింగ్ చేయడం, మా రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షులు ఉన్న 2 కిలోమీటర్ల చుట్టూ కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఈరోజు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి బయట ప్రపంచంలోకి వస్తుంటే మీ నిజ స్వరూపం ప్రజలు తెలుసుకొని లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుతలేమని చెప్పనేటువంటి ఇది మీరు తేలిన తర్వాత కూడా బల్కొని ఈరోజు బామర్దులు కేటీఆర్ ఓవైపు, హరీష్ ఓవైపు, ఈ మధ్యలో కేసీఆర్ గారు కూడా మా కొడుకు అల్లుడు కంటే నేనేం తక్కువ తీసుకుపోవడం చెప్పని ఆయన కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మాటలను ఈరోజు ప్రజలకు చెప్పడానికి కోసం మేము ప్రయత్నిస్తూ చైతన్యపరచడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది వాళ్ళు ఫ్రస్ట్రేషన్కు లోనయ్యే వారు మాట్లాడుతున్నట్టుగానే మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ అసందర్భ ప్రేలాపనలు మానుకోమని మేము కేటీఆర్ సలహా ఇస్తున్నాం. భారతీయ జనతా పార్టీలకు పోయేటువంటి వ్యక్తిత్వం మీద, మా నాయకుడి మీద ఏదైతే మీరు మాట్లాడుతున్నారో అది అసందర్భ ప్రేలాపన మేము భావిస్తున్నాం. ఓ రైతు బిడ్డగా, ఓ పోరాట యోధుడిగా మీ ప్రభుత్వం పైన ఎనలేని పోరాటం జరిపి అధికారంలోకి వచ్చినటువంటి గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుకొని ఏవైతే మీరు ఇంకోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ